ఏలియా ప్రవక్త గురించి బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాల్ని మనం ఆలోచన చేసినట్లయితే, ఏలియా అంటే యెహోవా నా దేవుడు అని అర్థం. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, పాత నిబంధన అంతటిలో మహాగణులైన వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఎవరు అంటే ఏలియా ప్రవక్త. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, మత్తయి సువార్త 17వ అధ్యాయం 3వ వచనం, అదేవిధంగా లూకాసు వార్త 9వ అధ్యాయం 30-31 వచనాల ప్రకారం ధర్మశాస్త్రానికి ప్రవక్తలకు ప్రతినిధులుగా మోషే ప్రవక్త, ఏలియా ప్రవక్త, యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరము పొందినప్పుడు అక్కడ ప్రత్యక్షమైనట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మరొక విషయాన్ని కూడా మనం ఆలోచన చేసినట్లయితే, మత్తయి సువార్త 17వ అధ్యాయం 11వ వచనం నుండి 13వ వచనం వరకు, లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనం ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారి మార్గాన్ని సిద్ధం చేయడానికి వచ్చినటువంటి బాప్తిస్మమిచ్చు యోహాను ఏలియా యొక్క బల ప్రభావములతోనే వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మరొక విషయాన్ని కూడా మనం ఆలోచన చేసినట్లయితే, మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 5-6 వచనాల ప్రకారం కొంతమంది భావిస్తున్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడకు ముందుగా ఏలియా ప్రవక్త మరలా ఒకసారి భూమి మీదకి వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నదండి. ఇంకా మనం బైబిల్ గ్రంథంలో ఏలియా ప్రవక్త గురించి ఆలోచన చేసినట్లయితే, ఒక వ్యక్తి మరణించినప్పుడు చాలా మంది చేసేటువంటి పని ఏమిటి అంటే, ఇతని జీవితం భూమి మీద పూర్తయిపోయినది అని చెప్పేసి ఆశలు వదులుకొని అతని గురించి కన్నీరు కార్చడానికి అవకాశం ఉంటుంది. అయితే బైబిల్ గ్రంథంలో ఏలియా ప్రవక్త మొట్టమొదటిసారి చేసినటువంటి పని ఏమిటి అంటే, చనిపోయిన ఆ వ్యక్తిని బ్రతికించు ప్రభువా అని చెప్పేసి ప్రార్థించి మరి మరణించినటువంటి వ్యక్తికి జీవాన్ని ప్రభు సహాయము ద్వారా అనుగ్రహించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో సారేఫాతు గ్రామంలో ఉన్నటువంటి విధవరాలి కుమారుని విషయంలో. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే, ఏలియా ప్రవక్త మరణాన్ని చూడకుండానే ఎలీషా ప్రవక్త కన్నుల ఎదుటనే ఆకాశానికి కొనిపోబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది.